అందరికీ నమస్తే అండి. మై నేమ్ ఈస్ రమేష్, శ్రీ చైతన్య కాలేజ్ డీన్, విజయవాడ. మీ అందరికీ చాలామందికి తెలుసు. చాలా ఇంతకుముందు యూట్యూబ్లో చాలా సెషన్స్ చేసాం మనం. చాలామందికి నాకు తెలిసి ఒక 6,000 మెంబర్స్ మా నుంచి డాక్టర్స్గా వచ్చి ఉంటారు ఈ లాస్ట్ 6 ఇయర్స్లో. లాస్ట్ ఒక 6 ఇయర్స్ అనుకోండి, దాదాపు 6,000 మెంబర్స్ పైనే డాక్టర్స్గా మనం ప్రొడ్యూస్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏ విధంగా హౌ టు ఫ్లై ఆన్ నీట్ అనేది ఏ విధంగా మనం మీ పిల్లలకి ఇప్పుడు 11th చదువుతున్న వాళ్ళకి కానీ, అలాగనే 12th చదువుతున్న వాళ్ళకి కానీ, అలానే లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి కానీ, అలానే ఎవరైతే నీట్ యాస్పిరెంట్స్ ఉన్నారో 10th నుంచి +1కు రావాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా అంటే ఎలా ఉంటుందంటే, జనరల్గా మనకి ఇంత కాంపిటీషన్ ఉంటుంది, 24 lakhs కాంపిటీషన్ ఉంటుంది, ఎలా విన్ అవుతాము ఏమనే భయం అందరిలో ఉంటుందండి. కానీ మా ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఆల్మోస్ట్ ఎన్నో బ్యాచెస్ చూసాము. అందులో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఎంత సక్సెస్ఫుల్గా మంచి ఎయిమ్స్ కాలేజెస్కి వెళ్ళారనేది మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అవి కూడా మీకు షేర్ చేసుకుంటాం డెఫినెట్గా. ఫస్ట్ అండి, బేసికల్గా ఇది 2 years కోర్స్ అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ 2 కంప్లీట్ చేసుకుంటే మనం నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. దీనికి బేసికల్గా మనం ఏదన్నా ఫౌండేషన్ నుంచి వచ్చామా, లేదా మామూలుగా 10th తర్వాత మామూలుగా వచ్చామనేది అది ఇమ్మెటీరియల్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే మీకు నీట్ ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలుసు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ మీద కంప్లీట్గా గ్రిప్ ఈ 2 yearsలో బాగా రావాలి. అంటే ఆ కన్సిస్టెన్సీ తోటి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, ఒక్కొక్క చాప్టర్ మీద 2 yearsలో ఫుల్ కమాండ్ రావాలి. ఎలా ఉండాలంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా కూడా మనకి ఆల్మోస్ట్ 720కి 650 క్రాస్ అయ్యే విధంగా చక్కగా ఎవరైనా చాలా ఎంజాయ్ చేస్తూ తెచ్చుకోవచ్చండి. ఇవి నేను చాలా ఎగ్జాంపుల్ చూశాను. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇక్కడ 3 things అండి. ఒకటి, ఫస్ట్ పాయింట్, మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనేది, ఎన్ని మార్క్స్ వస్తే ఎక్కడ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ గోల్ ఒకటి ఉండాలండి. రెండోది, దానికి ప్రయత్నం ఎలా చేయాలి, ఎలా చదవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్గా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ అనేది ఒక ఖురాన్ అనుకోండి, లేకపోతే ఒక బైబిల్ అనుకోండి, లేకపోతే ఒక భగవద్గీత అనుకోండి, ఆ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ మీద, ప్రతి లైన్ మీద మనం లెక్చర్ చెప్పినప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోవటం, ఆ తర్వాత దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేయటం, అనాలిసిస్ చేసి ఎగ్జామ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా గుర్తించుకోవటం, ఇది ఉండాలండి. అంటే ఒక స్టేట్మెంట్, ఒక లైన్ ఎన్సీఆర్టీలో చదివిన తర్వాత దాన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా, దాన్ని క్వశ్చన్ ఎలా ఇస్తే దాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా చేయాలనేది అలా చేయగలిగితే వండర్ఫుల్ అండి. కాబట్టి దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి, ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే డెఫినెట్గా ఎగ్జామినేషన్ సిస్టమ్ మిమ్మల్ని, మీరు ఎంతవరకు మీ రేంజ్ ఉంది, ఎంతవరకు మీ ప్రిపరేషన్ బాగా జరుగుతుందనేది మిమ్మల్ని చూసేది డెఫినెట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. అంటే సిస్టమేటిక్గా మీరు వీక్ టు వీక్ ఎగ్జామ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఆ ఎంటైర్ మీకు ఆ క్వశ్చన్ పేపర్లో మీకు రాని ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ చక్కగా వాటిని ఎలాంటి ఉత్సాహంతో వాటిని మళ్ళీ నాకు నెక్స్ట్ కనుక వస్తే వీటిని నేను డెఫినెట్గా చేయాలి, ఆ కాన్సెప్ట్స్ నాకు రాని ఏమైనా ఉంటే వాటిని నేర్చుకోవాలి అని ఆ తాపత్రయంతో ఆ ఎంతూజియాజం ఉండాలి. అలా కనుక కంటిన్యూస్గా ఇప్పుడు 10th నుంచి రేపు +1 వచ్చినా, లేదా +1+2 చదివి తర్వాత సక్సెస్ఫుల్గా డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సింది 3 things అండి. ఒకటి, గోల్ ఉండాలి, ఇన్ని మార్క్స్ రావాలని, మంచి కాలేజీకి వెళ్ళాలని ఒక అవేర్నెస్ ఉండాలి. డెఫినెట్గా అది రాబోయే రోజుల్లో ఏ కాలేజీకి ఎలా వెళ్తే ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చరు, మా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క అనుభవాలు ఎన్ని మీకు చెబుతాం. రెండోది, మనం కోర్స్ తీసుకున్న తర్వాత, బైపీసీ తీసుకున్న తర్వాత, లేదా బైపీసీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, లాంగ్ టర్మ్ కానీ, మీరు చూడాల్సింది 100% మీకు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ మీద గ్రిప్, దాని మీద అప్లికేషన్స్ బాగా చేయటం. థర్డ్ థింగ్, మీకు క్రాస్ చెక్ చేసుకోవటం. ఎగ్జామ్ కనుక అయిన తర్వాత మీరు వీక్ టు వీక్ ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా అండి కన్సిస్టెన్సీ విల్ బీట్ ద ఇంటెలిజెన్సీ అనేది మీ అందరికీ తెలిసిందే. ఆ కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే
డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ డాక్టర్గా సొసైటీలోకి వెళ్తారండి. ఇది మీకు ఫస్ట్ వీడియో. డెఫినెట్గా రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీకు ఏ విధంగా బయాలజీ చదవాలి, ఏ విధంగా ఫిజిక్స్ చదవాలి, ఏ విధంగా కెమిస్ట్రీ చదవాలి, అలాగనే ఎలా మనం దాన్ని క్రాక్ చేయాలి, ఏ విధంగా మన యొక్క కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఏ కాలేజెస్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే కాలేజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెడికల్ కాలేజీకి వెళ్ళడం కూడా అంటే ఆ కాలేజీలో హాస్పిటల్ బాగుండాలి, ఆ తర్వాత డాక్టర్స్ బాగుండాలి, తర్వాత మన డాక్టర్స్ నుంచి మీరు పేషెంట్స్ అంటే రౌండ్స్కి వెళ్ళే విధంగా స్టూడెంట్ ఉండే విధంగా మీ పిల్లలు వెళ్ళే విధంగా ఆ కాలేజీ ఉండాలి, ల్యాబ్స్ బాగుండాలి, ఎనాటమీకి ఉపయోగించే ఒక్కొక్క ల్యాబ్ 3 crores 4 crores ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా అవన్నీ మనం ఆ గోల్ తోటి, అంటే ఆ గోల్ ఎలా ఉండాలి, నేను మంచి కాలేజీకి వెళ్ళాలి, ఇలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉండాలి, నా జర్నీ ఎలా ఉంటుంది, రేపు పొద్దున యుఎస్ ఎంఎల్ ఎగ్జామ్ రాస్తే యూజీలో ఉన్నప్పుడు కూడా నేను ఫారెన్ వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మీకు ఒక పూర్తి అవేర్నెస్ ఇవ్వడానికే ఈ ఛానల్ స్టార్ట్ చేసామండి. డెఫినెట్గా మీ అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9177613515. ఒకసారి 9177613515. మీకు నంబర్ కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. మీకు ఇంకేం కావాలన్నా కూడా మా ఉద్దేశం మీరందరూ ఈ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కూడా కావచ్చు, ఎవరైతే తెలుగు కమ్యూనిటీ ఉందో డెఫినెట్గా రాబోయే రోజుల్లో మెడికల్ సీట్స్ పెరుగుతున్నాయి, డిమాండ్ బాగుంది, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇండియాలో డాక్టర్స్కి ఉన్న డిమాండ్ ఎవరికి లేదు. మీరందరూ సక్సెస్ఫుల్ డాక్టర్స్గా అవ్వాలని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.